అష్టమి రోజు ఇలా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో దొడ్డుప్పు వేసేసి దాని మీద ఈ గుమ్మడికాయ దీపం వెలిగించుకోవాలి. నువ్వుల నూనె వేసేసుకొని ఒక పెద్ద ఒత్తి లేదా 2 పెద్ద ఒత్తులు వేసేసుకొని మన ఇంటి ముందు గుమ్మాని ముందు కూడా వెలిగిస్తే మనకి చాలా మంచిది. మన నరఘోష, మనకు నరదిష్టి ఉన్నా కూడా తొందరగా తొలగిపోతుంది. మనకేదైనా అపాయం ఉన్నా మనకి ఆ అపాయం కూడా తగ్గుతుంది. కాలభైరవ మనకి కాపాడుతారు. ఇలా మనం దీపం జ్యోతి పరబ్రహ్మ అని పసుపు కుంకుమ అక్షంతలు వేసి పూజ చేసుకోవాలి. ఇది మార్గశిర శుద్ధ అష్టమి. ఈ మాసంలో మనము ఇలా కూష్మాండ దీపం వెలిగించుకుంటే మనకైతే కాలభైరవది మనకి అనుగ్రహం కలుగుతుంది. మిస్ కాకండి. ఈ 2025 నవంబర్ 28 శుక్రవారం నాడు ఇలా మీరు కూడా గుమ్మడికాయ దీపం వెలిగించుకోండి. సాయంత్రం 6:37 వరకు అష్టమి తిథి ఉన్నది. 28 నవంబర్ శుక్రవారం నాడు ఇలా మీరు ఉదయమే గుడికెళ్ళి కాలభైరవది అభిషేకం చేపించుకొని ఇలా కుష్మాండ దీపం వెలిగించుకోండి. మీకు గుడిలో కుదరకున్న ఇంటి ముందు కూడా ఇలా గుమ్మం ముందు కూడా కుష్మాండ దీపం వెలిగించుకోవచ్చు. మీకు నా పూజ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. శ్రీ కాలభైరవాయ నమః. కాలభైరవ